బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. రామచంద్రరావు నామినేషన్ వేయాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటి నుంచి రామచంద్రరావు పార్టీలో ఉన్నారు. సంఘ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలు ఆయన పేరును సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది. ఉదయం 11 గంటలకు అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది. దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ స్టేట్ చీఫ్ గా మరి ఈ ఎంపికపై ఎలాంటి స్పందన ఉంది బయట? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రామచంద్రరావుకు అధ్యక్ష పదవి వరించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రామచంద్రరావు అధ్యక్షుడిగా కాబోతున్నారనేది కూడా బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక ఎన్నికలు 3.5 సంవత్సరాల పైచీలుకో ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికలు జరగాలంటే ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారు? మరి అగ్రెసివ్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తారా, లేకపోతే అందరిని కలుపుకపోయే వ్యక్తికి ఇస్తారా అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి తెరపడిందని చెప్పుకోవచ్చు. అందరినీ సమన్వయం చేసి అందరినీ కలుపుకోపోయే వ్యక్తిగా సౌముడిగా రామచంద్రరావుకు పేరుంది. గతంలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఎమ్మెల్సీగా కూడా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీగా పనిచేశారు. అతడు పార్టీకి వీర విధేయుడుగా ఉన్నారు. అంతేకాకుండా సంఘ్ ఆశీర్వాదాలు కూడా అతనికి అనుకూలంగా మారాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా రామచంద్రరావు పేరునే సిఫారసు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మొదటి నుంచి బీజేపీలో ఉండి అదేవిధంగా బీజేపీ పార్టీ కోసం పనిచేసి బీజేపీ పార్టీ కోసం బలోపేతం చేసినటువంటి వ్యక్తినే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలనేది కూడా జాతీయ నాయకత్వం భావించింది. అందులో భాగంగానే రామచంద్రరావు పేరు తెర మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇస్తారనేది కూడా మొదటి నుంచి ప్రచారం జరిగిన వాటన్నిటికీ కూడా తెరలేపుతూ ఇప్పుడు ఓసీ సామాజిక వర్గము, బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రామచంద్రరావుకు ఈ యొక్క బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నామినేషన్ 2 గంటలకు ప్రారంభం కాబోతుంది, 4 గంటలకు ముగియనుంది. ఈ రోజే విత్డ్రా కూడా ఉంది. అయితే జాతీయ నాయకత్వము ఎవరికి నామినేషన్ ఇస్తే వాళ్లే అధ్యక్షుడైనట్టు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు నామినేషన్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వేసే అవకాశాలు ఉన్నాయి. రామచంద్రరావే బీజేపీ అధ్యక్షుడు అవుతారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యారనేది కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో అనాధికారికంగా ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రామచంద్రరావు గారే అధ్యక్షుడుగా ఉండబోతున్నారు బీజేపీ పార్టీకి. ఇక మరి కాసేపట్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో నామినేషన్ కేవలం రామచంద్ర గారు ఒక్కరే వేస్తారు కాబట్టి ఇక బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైనట్లే అని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే రామచందర్ కి పెద్ద ఎత్తున ఫోన్ కాల్ కూడా వస్తున్నాయి. రామచంద్రరావుకి బీజేపీ రాష్ట్ర నేతలు కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు శుభాకాంక్షలు చెప్తున్నారు. మొత్తానికి రామచంద్రరావు వర్గీయులు కూడా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అయినట్టు కూడా చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు రామచందర్ కి బీజేపీ అధ్యక్షుడు ఇచ్చినా కానీ ఈ 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలను అతను అధ్యక్షుడిగా కొనసాగించి తర్వాత ఎన్నికల ముందు అగ్రెసివ్గా ఉన్నటువంటి నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే పార్టీకి వీర విధేయుడిగా ఉన్నటువంటి నేతను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఎప్పుడు అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్నా కానీ తప్పుకునే వ్యక్తిగా రామచంద్రరావును జాతీయ నాయకత్వం చూజ్ చేసుకుంది. అందులో భాగంగానే ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, మరి ఈ విషయం మీద రామచంద్రరావు ఏమైనా స్పందించారా?
ఇప్పటికే రామచంద్రరావుకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి, అభినందన వెల్లువెత్తుతుంది. ఈ యొక్క నేపథ్యంలో జాతీయ నాయకత్వం దగ్గర నుంచి కూడా ఆయనకు ఇంటి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అతను నామినేషన్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అతని వర్గీయులు మాత్రం పాజిటివ్గా ఉన్నారు. రామచంద్ర రావు కూడా అతనికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీ ఏదైతే పార్టీ లైన్ ప్రకారం ముందుకెళ్తాడనేది కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రామచంద్రరావుకి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. పార్టీకి వీర విధేయుడిగా ఉన్నారు. పార్టీ లైన్ ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తిగా ఆయనకు ముద్రపడింది. ముఖ్యంగా మొదటి నుంచి వెళ్ళి ఉన్నటువంటి బీజేపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రామచంద్రరావు పేరును సిఫారసు చేశారు. ఈ యొక్క నేపథ్యంలోనే రామచంద్రరావు పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మా ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ పేరు వచ్చింది, బండి సంజయ్ పేరు వచ్చింది, డీకే అరుణ పేరు వచ్చింది, అరవింద్ పేరు వచ్చింది, పాయల్ శంకర్ పేరు వచ్చింది. ఇలా రకరకాల పేర్లు వినబడ్డాయి. కానీ చివరకు రామచంద్రరావుతో శుభం కార్డు బీజేపీ వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అతనికి ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా ఇంకొక అధ్యక్ష పదవి బీజేపీలో 3 సంవత్సరాల పాటు అధ్యక్ష పదవి ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు జరగాలంటే 3.5 సంవత్సరాల పైన ఉంది. అయితే రామచంద్రరావుకి పదవీ కాలం ముగియకుండా దాదాపు 2.5 సంవత్సరాల పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా అధ్యక్ష బాధ్యతలు తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటే కూడా దిగిపోతాడు. ఆయన పార్టీకి వీర విధేయుడు కాబట్టి అలాంటి వ్యక్తి ఇప్పుడు కావాలి కాబట్టి, అంతేకాకుండా సౌమ్యుడు అజాత శత్రువుగా పేరుంది, అందరిని కలుపుకోపోయే వ్యక్తి ఇప్పుడు కావాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కాబట్టి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి అతనికి ఒక అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది. అనధికారికంగానైతే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన అధ్యక్ష పదవి భరించబోతుందని తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి అందులో బీజేపీ కొత్త చీఫ్ అంశంపై తెలంగాణ బీజేపీ పెద్దలు ఏం చెప్తున్నారు? బీజేపీ జాతీయ నాయకత్వం ఒకటే భావిస్తుంది, పార్టీకి ఎవరైతే వీర విధేయుడుగా ఉంటారో, పార్టీ జాతీయ నాయకత్వం ఎవరైతే చెప్పినట్టు వింటారో, అంతేకాకుండా వర్గాలు విభేదాలు తారస్థాయికి పోకుండా అన్ని వర్గాలను సమన్వయం చేస్తే అందరినీ కలుపుకపోయి పనిచేసే వాళ్ళకే అధ్యక్ష బాధ్యత ఇస్తారు. ఇప్పుడు ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా, బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇచ్చినా, అదేవిధంగా ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇచ్చినా, అరవింద్కు అధ్యక్ష పదవి ఇచ్చినా వర్గ విభేదాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సమన్వయంతో పార్టీని తీసుకెళ్లాలి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో లక్ష్యంతో రామచంద్రరావుకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఎన్నికల సమయం సమీపిస్తున్నటువంటి తరుణంలో అతన్ని అధ్యక్ష బాధ్యతలు తప్పించి మరొక అగ్రెసివ్గా ఉన్నటువంటి నేతకు, పార్టీలో బలమైన నేతకు మరోసారి ఎన్నికల ముందు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికీ రామచంద్రరావుకు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, జూనియర్ నేతలు, కొత్తగా వచ్చిన నేతలు ఇలా అంతా తారతమ్యం లేకుండా అందరినీ కలపకపోయే వ్యక్తిత్వం రామచంద్రరావుకు ఉంది కాబట్టి అతనికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. అండ్ రామచంద్రరావు ఎన్ని గంటలకు నామినేషన్ వేసే అవకాశం ఉంది? అధిష్టానం ఆదేశాలతో ఇక ఎన్నిక అనేది ఏకగ్రీవం అనుకోవచ్చా? ఖచ్చితంగా జాతీయ నాయకత్వం ఒకటే నామినేషన్ పంపిస్తుంది. ఆ జాతీయ నాయకత్వం ఎవరి పేరున నామినేషన్ పంపిస్తే వాళ్ళే నామినేషన్ వేయాలి. అందులో భాగంగానే రామచంద్రరావుకి నామినేషన్ పంపించే అవకాశం ఉంది. రామచంద్రరావు మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయబోతున్నారు. 4 గంటల వరకు విత్డ్రాల్ అవకాశం ఉంటుంది. దాదాపు హైకమాండ్ గీతను ఎవరు జవదాటరు కాబట్టి ఒకే నామినేషన్ పడే అవకాశం ఉంది. ఒకే నామినేషన్ పడితే ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 2 గంటల ప్రాంతంలో రామచంద్రరావు ఒకరే నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫీషియల్ గా రేపు అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రీనా. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. రామచంద్రరావు నామినేషన్ వేయాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటి నుంచి రామచంద్రరావు పార్టీలో ఉన్నారు. సంఘ్ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలు ఆయన పేరును సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది. ఉదయం 11 గంటలకు అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది. దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది.